ఈరోజు ఇదొక మహత్తర కార్యక్రమం. అక్కడ జాతీయ విజయరాఘపురం, రేపాల, నరసింహులగూడెం ద్వారా మోతేకి ఈ రోడ్డు కొత్త రోడ్డు వేస్తూ డబుల్ రోడ్ వేయడం జరుగుతుంది. 25 కోట్ల రూపాయలతో 12.8 కిలోమీటర్ల ఈ రోడ్డు డబుల్ రోడ్ వేసి మరి ఈ మొత్తం ఈ ఊర్లన్నది కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా రేపాల, విజయరాఘపురం, నరసింహులగూడెం ఆ విలేజ్ ద్వారా వచ్చే ఆ రోడ్లకి మరి విలేజ్ పోర్షన్ మొత్తం కూడా సిమెంట్ రోడ్డు ద్వారా ఆ విలేజ్ పోర్షన్ 800 మీటర్లు ఉండని, కిలోమీటర్లు ఉండని, విలేజ్ పోర్షన్ కి 800 మీటర్లు, కిలోమీటర్ చొప్పున సిమెంట్ రోడ్డు కూడా ఈ యొక్క మంజూరు ద్వారా వేయబడుతున్నాయి. ఈరోజు వాస్తవంగా నాకు హైదరాబాద్ లో ఇతర ప్రాంతాల్లో చాలా పనులున్నా నేను సాయంత్రం హైదరాబాద్ లో మళ్లీ ఒక చాలా ముఖ్యమైన ఇరిగేషన్ శాఖ మీటింగ్ ఉన్నా. ఈరోజు మండలానికి ఒక రోడ్డన్నా శంకుస్థాపన చేయాలి, దాని గురించి ప్రజల్లో తీసుకుపోవాలనే ఉద్దేశం, లక్ష్యంతో మరి నేను ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మేము మళ్లీ మనం చేస్తున్నాం. కోదాడు ప్రాంత సర్వతోముఖాభివృద్ధి అది మా ఏకైక లక్ష్యం. మీ జీవితాల్లో వెలుగులు నింపడం మా జీవిత ఉద్దేశం. మరి ఈ తరంలో కోదాడులో 100 బెడ్ హాస్పిటల్ మంజూరు చేయించడం, అదేవిధంగా వైద్య విషయంలో కోదాడు హాస్పిటల్లో ఏదో లేదు, సిటీ స్కాన్ మిషన్ మంజూరు చేయించడం. మీరు సిటీ స్కాన్ చేయాలంటే మరి బయటకు పోయి పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు. మొత్తం కూడా వెడల్పు చేయడం, పరిష్కరించడం జరుగుతుంది. దీనికి వచ్చే ఖర్చు వచ్చేసి 25 కోట్ల రూపాయలతో జరుగుతుంది. ఈ రోడ్డు చేయడం వల్ల మనకు మొత్తుల చెరువు, మోతే ఈ ప్రాంతాల చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇందులో రేపు 800 మీటర్లు సీసీ రోడ్డు ఉంది, అది 7 మీటర్లు విడుతుంది. తర్వాత నరసింహులగూడెంలో కూడా 1 కిలోమీటర్ విడుతుంది. తర్వాత మోతే గ్రామం, మిగిలినతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా చాలా అభివృద్ధి ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క రోడ్లు మొత్తం టోటల్ గా బీటీ రోడ్డు ఉంది. ఇప్పుడే సార్ వస్తూ నన్ను అడిగారు, నడిగూడెం నాకు కంపల్సరీ సీసీ కావాలన్నారు. సో సార్ యొక్క అభివృద్ధి మీరందరూ సహకరిస్తే తప్పకుండా ఈ విలేజ్ లో కూడా సీసీ రోడ్ ఇవ్వడానికి నేను ప్రారంభిస్తున్నాను. సో కాబట్టి దయచేసి మీరందరూ సహకరించండి. సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోడ్డు కూడా, ఈ లోపల కూడా సీసీ రోడ్డు ఉండాలి, ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలి, వానాకాలం వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి అడిగారు నన్ను. తప్పకుండా దీన్ని కూడా సీసీ రోడ్ చేస్తాను. సో మీరందరూ సహకరించాలి. సో దీని తర్వాత ఈ యొక్క 12.2 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని మొత్తం డబుల్ రోడ్ చేయడం జరుగుతుంది. ఆర్ఎంపీ గారు చెప్పినట్టుగా శాంతినగర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి అమీనాబాద్ నుంచి గోల్కొండ, గోల్కొండ నుంచి వసంతాపురం, వసంతాపురం నుంచి వాయలసింగారం, వాయలసింగారం నుంచి రత్నవరం, రత్నవరం నుంచి చాకిరాల, చాకిరాల నుంచి నడిగూడెం 12.2 కిలోమీటర్ల ఈ డాంబర్ రోడ్ ని డబుల్ రోడ్ గా కొత్తగా వేస్తూ 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టుకుంటున్నాం. నడిగూడెంలో విలేజ్ పోర్షన్ కి ఇందులో లేకున్నా నేను ఈడీ గారు చెప్పడం జరిగింది, విలేజ్ పోర్షన్ కి సిమెంట్ రోడ్డు కూడా వేయడం జరుగుతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మరి నడిగూడెం గ్రామంతో ఒక 30 ఏళ్ల అనుబంధం నాకు. మీరు చాలా మంది చిన్న పిల్లలు నాకు తెలుసు. ఇప్పుడు సరే ఈ పెద్ద మనుషులు తెలుసు ఎంత స్ట్రగుల్ చేసినాం, ఎంత పోరాటం చేసినాం. ఈ 3 దశాబ్దాల పాటు అక్కలు, చెల్లెలు మీ అందరితో సుదీర్ఘమైన అనుభవం ఉంది. మరి మహేష్, మూర్తి వీళ్ళందరూ కూడా అప్పుడు చిన్న విలేకరులు అందరూ వాళ్ళు కూడా పెద్ద పెద్దలు అయిపోయారు. మరి మిత్రులందరూ చాలా సంతోషం. మరి ఈ రోడ్డు ద్వారా నడిగూడెం గ్రామానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి
నేను భావిస్తున్నాను. మరి నడిగూడెం గ్రామాభివృద్ధికి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడానికి పద్మావతి గారు నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మండలే. మరి మంచి మనసుతో మంచి సంకల్పంతో ముందుకు పోతే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచిస్తాం. మంచి పంట పండింది, పండిన పంటకి మంచి రేట్ ఇస్తున్నాము. తొట్టు రకాలకి ఎంఎస్పీ 2300, సన్న రకాలకి 2300 మీద ఇంకో 500 రూపాయలు ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీరు లెక్కలేసి తెలుస్తుంది. ఈ 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులకు, వరి రైతులకు సుమారు 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు వరి రైతులకు చేరుతుందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉంది. అదేవిధంగా మహిళలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండరు. మరి అనేక రకాలుగా మన ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈసారి సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని చెప్పి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. రుణమాఫీ కింద ఇదివరకు 18,000 కోట్లు ఇచ్చిండ్రు. మొన్న మహబూబ్ నగర్ లో మరో 2,700 కోట్లు ఇచ్చిండ్రు. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాను. మన పిల్లలకి మేము వచ్చిన 10-11 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, అపాయింట్మెంట్ లెటర్స్. మరి ఈర్ష్యతోనో, కుళ్ళుతోనో, లేకపోతే ఓడిపోయి తట్టుకోలేకనో ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి. పెంచినాం, డైట్ ఛార్జీలు పెంచినాం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. మరి మిత్రులరా, ఒక సంవత్సరంలోనే ఇంత అద్భుతంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందంటే మరి ఏ విధంగా 5 ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం ఒకసారి ఆలోచన చేయండి. లిఫ్ట్ ఇరిగేషన్స్ అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతు చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో సామర్థ్యంతో ఎంతైతే డిజైన్డ్ ఆయకట్టు ఉందో అంత పారే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మరి శాంతినగర్ లిఫ్ట్ కి పూర్తిగా 10 ఏళ్ల పాటు గత పాలకులు విస్మరించి నిర్లక్ష్యానికి గురి చేస్తే 5 కోట్ల రూపాయలతో మంజూరు చేయిస్తున్నాం. కొత్తకుంట లిఫ్ట్ కి కొత్తగా 40 కోట్లతో రెడ్లకుంటకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తున్నాం. మరి సాగునీటి సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. స్కూల్స్, కాలేజీలకి మరి మీకు ఏమేం కావాలో అది పూర్తి చేస్తున్నాం. అన్ని విధాలుగా గోదావరి నియోజకవర్గం ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదే విధంగా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్లు మన ప్రాంతంలో నిరుపేదలకి, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నా. మరి విలేకరు మిత్రులకి రాష్ట్ర వ్యాప్త విషయాలు నేను పని చేస్తున్నా. ఇదివరకు గత పాలకులు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2లను నీళ్లు వస్తే కాళేశ్వరం లేదు. ఈ వానాకాలం పంటకి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ ఒక్క చుక్క నీళ్లు కూడా ఆ బ్యారేజ్ లో నిలుపుకోలేదు. అయినా సరే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా ఉన్నా ఈసారి వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 40 లక్షల మంది రైతులు 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించారు. ఇంత వరి ధాన్యం తెలంగాణలో ఎప్పుడు పండలేదు.